అన్నా నాకు చిన్న సందేహం అన్నా. ఇప్పుడు దేవుని సువార్త చేయాలన్నా, దేవుని సేవ చేయాలన్నా, లేకపోతే దేవుని పరిచర్య అంటే చర్చిలో ఏదన్నా దేవుడి పని ఉంది కదా. ఇప్పుడు బలాలు అందియటం కానీ, లేకపోతే కుర్చీలు వేయటం కానీ, ఇట్లా దేవుని సంబంధించి ఏదైనా పని చేయాలంటే చర్చిలో మనం పెళ్లి చేసుకోవచ్చా, చేసుకోకూడదా? అంటే దేవుని పని చేయాలంటే పెళ్లి చేసుకోకుండానే చేయాలి అని చెప్పని అంటున్నారన్న. అది ఎంతవరకు నిజం అన్న? అంటే నాకు తెలియక అడుగుతున్నాను. పెళ్ళి చేసుకోకూడదా, చేసుకోవచ్చా? మీరు అడిగిన ప్రశ్న చాలామందికి సందేహం ఉంది. సేవ చేయాలంటే పెళ్ళి చేసుకోవచ్చా, చేసుకోకూడదా? సేవకు సంబంధించి పెళ్ళి చేసుకోకుండానే సేవ చేయాలి, పెళ్ళి చేసుకుంటే సేవ చేయకూడదు అని చెప్పని చాలామంది సందేహం ఉంది. దానికి సంబంధించి లేఖనంలో దేవుడు మనకేం చెప్పాడు, ఎలా ఫాలో అవ్వమన్నాడు, మనల్ని ఏం చేయమన్నాడు అని చెప్పి లేఖనం ఒకసారి గమనిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అని చెప్పి అన్నాడు దేవుడు. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, సాధ్యమైనంత వరకు స్త్రీని ముట్టకుండుంట పురుషునికి మేలు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఈ టెక్నాలజీ పరంగా ఈ ఫోన్లు వచ్చి టెక్నాలజీ పరంగా ఏమవుతుందంటే మనం ఫోన్ ద్వారా కంటిలో చాలా వీడియోస్ కానీ, యూట్యూబ్లో వీడియోస్ కానీ, ఇలా చాలా వీడియోస్ చూస్తా మనం కొంచెం జాగ్రత్తవానికి గురవుతున్నాం. దేవుడు ఏమన్నా అంటే స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు అని చెప్పి అన్నాడు. సాధ్యమైనంత వరకు మనకు నిగ్రహ శక్తి ఉంటే నేను ఉండగలను, దేవుని సేవ నిగ్రహించుకొని దేవుని సేవ వైపే నేను అడుగులు వేస్తాను, దేవుని సేవ చేయగలను అనుకుంటే అది మన సొంత ఇష్టం. అది దేవుని సేవ పెళ్ళి కాకుండా చేయొచ్చు. ఇంకో మాట అన్నాడు, అయినను జారత్వములు జరుగుచున్నందున, అదిగో దేవుడు అదే మాట అంటున్నాడు, అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. అయినను జారత్వములు జరుగుచున్నందున అని చెప్పి దేవుడు మనకే స్పష్టంగా చెప్తున్నాడు. జారత్వములు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. అది మనలో ఉండిద్ది. మనం నిగ్రహశక్తి కలిగి ఉండి నేను దేవుళ్ళలో పరిపూర్ణంగా ఉండగలను, జారత్వానికి నిలబడగలను, జారత్వం చేయకుండా దేవుని సేవని చేయగలను చూపుకుంటే ఉండొచ్చు. పెళ్లి చేసుకోకుండా నువ్వు సేవ చేయొచ్చు. లేదు నేను ఉండలేను, దేవుని సేవ నా భార్యతో కలిసి చేస్తాను, ఇద్దరం సహజీవ నా భార్యతో కలిసి దేవుని సేవ చేసుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు అంటున్నాడు. సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను అని చెప్పని దేవుడు స్పష్టంగా మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి సేవకి పెళ్లి చేసుకోకుండానే సేవ చేయాలి, లేకపోతే పెళ్లి చేసుకున్నాక సేవ చేయకూడదని కాదు. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా మనం ఉండగలం అనుకుంటే సేవ పెళ్లి చేసుకోకుండా చేయొచ్చు. మనం ఉండలేము, మనకు ఆ నిగ్రహ శక్తి లేదన్నప్పుడు మనం సొంత భార్యని ఏర్పాటు చేసుకొని పెళ్లి చేసుకొని ఆమెను కూడా మనం జత పనివారిగా పెట్టుకొని దేవుని సేవ అనేది చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్.